ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా అక్షయ తృతీయ విశిష్ట గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మొదటిసారి ఈ ఛానల్ చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అక్షయ తదియ విశిష్టత. వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ పండగను ఆచరిస్తారు. వైశాఖ శుక్లపక్ష తదియ కృతాయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ అక్షయ తదియ నాడు రోహిణి నక్షత్రం అంటే మరింత పుణ్యప్రదమని చెబుతారు. ఈరోజు చేసేటటువంటి హోమము, దానము, పితృదేవతలకు చేసే పూజ అక్షయమవుతుంది గనుక ఇది అక్షయ తదియ అనబడింది. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు, ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడితే అది అక్షయంగా ఉంటూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ అక్షయ తదియ బుధవారము లేదా సోమవారం నాడు వస్తే మరీ విశేషంగా చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో గౌరీదేవికి డోలాచోము, కృష్ణునికి డోలాచోము చేస్తారు. ముత్తైదువలు, కన్యలు ఈ పూజలో పాల్గొంటారు. పూజ అయ్యాక పండ్లు, తీపి పదార్థాలు, నానవేసిన శనగలను వాయనమిస్తారు. ఈరోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకునేవారు ఉప్పును మానేసి చక్కెర కలిపిన పేలపిండిని భుజిస్తారు. బద్రీనారాయణ మందిర ద్వారము ఈరోజే తెరుస్తారు. ఇంతవరకు అక్కడ మంచు పేరుకొని ఉంటుంది. పరశురాముని జయంతి కూడా ఈరోజు జరుపుకుంటారు. ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహము వరము లభించిన రోజు. శివుడు అన్నపూర్ణాదేవి దగ్గర గుప్త రూపంలో భిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది. ఈరోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈరోజే వ్రాయడం మొదలుపెట్టాడు. దీనివలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని రోజు రోజుకి పొందగలుగుతున్నాము. శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈరోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజు. కుచేలుడు ఈ శ్రీకృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగాడు. బంగారు, వెండిని కొనాలని ఎక్కడ కూడా శాస్త్రవచనము లేదు. ఈరోజు చేయవలసిన మంచి పనులు, దానాలు గురించే ప్రస్తావించబడింది. భగవంతుని ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి, అలాగే వారికి ఉన్న దానిలో నలుగురి మంచి కోరి ఒకరికి సహాయం చేసేవారికి, బీదవారికి తమ చేతనైన సహాయం చేసేవారికి భగవంతుని కృపతో అంతకి కోటి రెట్ల రూపములో మనకి చేరుతుందని తెలుస్తుంది. కృతాయుగానికి ఆది అయిన ఈరోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి. సూర్యోదయం ముందు నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యము లభిస్తుంది. ఆ తర్వాత ఉదక ఘటమును అనగా నీటి కుండను, వేసవిలో పండే పంటలు, యావలు, గోధుమలు, శనగలు మొదలైనవి మరియు పెరుగు, అన్నము దానము చేయాలి. అలా చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందని భవిష్య పురాణము, దేవీ పురాణము తెలియజేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువుకి చందనము లేపనం చేయడం వల్ల నారాయణ మందిర వాసము లభిస్తుందని చెబుతారు. సింహాచల క్షేత్రంలో స్వామివారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూత పూసి అలంకరిస్తారు. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ నాడు మట్టుకే చందనము తీసి మళ్ళీ అలంకరిస్తారు. ఈరోజు పితారులకు పిండరాహిత్యమైన శ్రాద్ధమును చెయ్యాలి. ఈ వైశాఖ శుక్ల తదియ రోజున గొడుగు, పాదరక్షలు, గోవు, భూమి, బంగారం, వస్త్రములు, నీటితో నిండిన కుండను దానమివ్వడము మహాపుణ్యమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. ఈరోజు సూర్యచంద్రులిద్దరూ తేజోవంతంగా ఉంటారు. కావున దానాలకు చాలా మంచి సమయమని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ప్రతి గడియ కూడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం
దానం చేయడం వలన అనంత ఫలం పొందగలుగుతాము. తులసి ఆకులతో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనంత పుణ్యఫలం లభిస్తుంది. గోధుమలు దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలతతో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు. పానకము, వడపప్పు, మామిడి పళ్ళు శ్రీ మహావిష్ణువుకి నివేదించడం మంచిది. మామిడి పళ్ళు, విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. గోధుమలు, నెయ్యి, ఉప్పు, పండ్లు, కూరగాయలు, చింతపండు కూడా దానం చేసినట్లయితే వారికి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి. కంచు గిన్నెలో నీటిని పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, తులసి, వక్క దక్షిణతో సహా దానం ఇస్తే గయాలో శ్రాద్ధ చేసినంత ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కావాలనుకునేవారు, పితృశాపాలు ఉన్నవారు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చెట్లను నాటడం అనంత ఫలాన్ని ఇస్తుంది. ఎప్పటికీ తరిగిపోని పచ్చదనం భూమిపై పెరుగుతుంది. ప్రకృతిని పూజించిన ఔషధ మొక్కలను ఈరోజు నాటినట్లయితే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీతి. అక్షయ తృతీయ దాని ప్రాముఖ్యత: 1 పరశురాముని జన్మదినము, 2 పవిత్ర గంగా నది భూమిని తాగిన పర్వదినము, 3 త్రేతాయుగం మొదలైన దినము, 4 శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.